సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సన్మాన సభ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్ది సేపట్లో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మాన సభ జరగనుంది. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరగనున్నది. ప్రధానంగా సినీ కార్మికులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను దృష్టిలో పెట్టుకొని సినీ కార్మికుల సమాఖ్య ఈ సన్మాన సభ ఏర్పాటు చేసింది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా హాజరుగానున్నారు. హీరోలు, నిర్మాతలు, అదేవిధంగా అందరూ కూడా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ సభకు హాజరవుతారు. ఎందుకు పూర్తిగా ఏర్పాట్లు అయినా మనం చూస్తున్నాము. వర్షం పడడంతో కొంత ఇబ్బంది కలిగింది. లోపలికి తరలించాలని మొదట ప్రయత్నించిన తర్వాత లోపల ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం కుదరదని చెప్పేసి ఇక్కడే పోలీసు గ్రౌండ్లోనే ఈ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఇక్కడే కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో అంటే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సినీ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు, అదేవిధంగా కార్మికులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడే మరి కాసేపట్లో అందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అదే ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అయితే ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు సంబంధించి అనేక హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాథమిక మౌలికమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ అభినందన సభలో మరికొన్ని డిమాండ్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ డిమాండ్ల మీద ముఖ్యమంత్రి కూడా తగిన హామీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మనకు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం మొదలు కానున్నది. 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరవుతాడని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.